ఈరోజు విషయం ఏంటంటే కరోనాపై పారాసిటమాల్స్, ఒమేగా 3 యాంటీబయాటిక్స్ టాబ్లెట్స్ పనిచేయవు. కరోనాపై ఎలాంటి ప్రభావం చూపని యాంటీబయాటిక్స్. కరోనా వైరస్కు మందులు లేవు. వైరస్లను యాంటీబయాటిక్స్ ఏమీ చేయలేవు. కరోనా సోకిన వారి శరీరం బలహీనపడి ఇతర బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్లు పెరగకుండా ఉండేందుకు యాంటీబయాటిక్స్ వేసుకోమని చెబుతున్నారు. చేతులు శుభ్రంగా ఉంచుకోవడం, భౌతిక దూరం పాటించడం, రోగ నిరోధక శక్తి పెరిగేందుకు దోహదపడే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ గల ఆహారం తీసుకోవడం వంటి చర్యల ద్వారానే కరోనాను తట్టుకోగల సామర్థ్యం మనకు వస్తుంది. కరోనా వైరస్లో జన్యు మార్పు వేగంగా సాగుతుంది. అది జీవించి ఉన్న కణం కాదు. ఏదైనా జీవించి ఉన్న కణంలో ప్రవేశించినప్పుడు కరోనా వైరస్ జీవం వస్తుంది. అలాంటి వైరస్ని అడ్డుకునేందుకు మనిషి చర్మానికి ఉంది. కానీ వైరస్ నోరు, ముక్కు, చెవి, కన్నులోకి వెళ్ళినప్పుడు నేరుగా రక్తంలో కలుస్తుంది. కరోనా వైరస్ నేరుగా మనిషి జీర్ణ వ్యవస్థలో వెళితే ఎలాంటి నష్టం కలగదు. నోట్లోకి వెళ్ళాక రక్తంలోకి ప్రవేశించకుండా నేరుగా జీర్ణ వ్యవస్థలోకి వెళ్ళే అవకాశం లేదు. వైరస్ రక్తంలో ప్రవేశించినప్పుడు ఇన్ఫ్లమేషన్ పెరుగుతుంది. ఒక్కసారి వైరస్ సోకగా శరీరంలో యాంటీబాడీలు తయారవుతాయి. ఆ తర్వాత ఎప్పుడు ఆ వైరస్ సోకినా దాడి చేసేందుకు అవి సిద్ధంగా ఉంటాయి.